ఇప్పుడు కనీసం రోజులో ఒక్కసారైనా, కనీసం 2 సార్లైనా, కనీసం 3 సార్లైనా ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా నన్ను బ్లెస్ చేయి తండ్రి, ఆశీర్వదించు తండ్రి అని అయితే ఖచ్చితంగా అడుగుతాం. రోజు తప్పనిసరిగా మన ప్రార్థనల్లో నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని మనం దేవుని ముందు చేసే మనవి దేవుని సముఖంలోనికి వెళుతుంది, జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది, వ్రాయబడుతుంది అని నేను చెప్పాను. అది ఎన్నిసార్లు అంటే చాలాసార్లు. ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించావో, ఎన్నిసార్లు ప్రార్థించావో, ప్రార్థించిన ప్రతిసారి నన్ను ఆశీర్వదించు అనే మాటలు అక్కడికి వెళ్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆశీర్వదించమని అడిగినప్పుడు, అది కూడా అనేక సార్లు నువ్వు అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ విషయమై శ్రద్ధ నిలుపుతాడు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు పూనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పనిని నీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఈ అంశం ఎత్తుకున్నాను. ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆశీర్వాదానికి తగిన వ్యక్తిగా ముందు నిన్ను సిద్ధపరుచుకుంటాడు. నువ్వు ఆశీర్వదించు అనగానే వెంటనే ఓకే ఆమెన్ అనడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. కొంతమంది ఆశీర్వదించబడక ముందు బాగున్నారు, ఆశీర్వదించబడ్డ తర్వాత ఒక దారయ్యారు. గర్వహృదయులై, పనికిమాలినోళ్ళై, లోకానుసారులై, శరీరానుసారులై పాడైపోయారు. వాళ్ళు ఆశీర్వదించబడక ముందు దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, అన్ని లెక్కలు బాగున్నాయి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందారో, ఆశీర్వాదం పొందిన తర్వాత దెబ్బతిన్నారు. ఎక్కడ దాకా అవసరం, దావీదు సంగతే చెప్తా. మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు, ఇంట్లో అందరి చేత చీచా అనిపించుకునేటప్పుడు, అందరి చేత పనులు చెప్పించుకొని పనులు చేసే స్థితిలో ఉన్నప్పుడు, ఎండకెండి వానగదడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దావీదు బాగానే ఉన్నాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు, దావీదు రాజు అయ్యాడు, ఇంటి వాళ్ళు అతన్ని గణపరిచారు, సమాజం గణపరిచింది, ఇశ్రాయేలు సర్వ సమాజము రాజా అని ఆయనకు లోబడింది. ఇక ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు గమనించాలి, దావీదు దీనుడుగా ఉన్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు దావీదు అద్భుతంగా ఉన్నాడు. దావీదు ఆశీర్వదించబడిన తరువాత దెబ్బతిన్నాడు. అవునా కాదా? పెద్దగా చెప్పండి. సౌలు బతుకు కూడా అంతే, సంసోను బతుకు కూడా అంతే. మీరు ఏ భక్తుని జీవితమైనా చూడండి, చాలా వరకు ఎక్కువ శాతం మంది భక్తులు ఆశీర్వదించబడక ముందు ఒక రకంగా ఉన్నారు, దేవుడు వారిని ఆశీర్వదించిన తరువాత తేడా పడ్డారు. అందుకే నేను అంటాను, దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. దేవుని యొక్క దీవెనలను తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి, బలం కావాలి. లేకపోతే దెబ్బతినే అవకాశం ఉంది. బేదరికంలో, లేమిలో ఉన్న వినయం, సాత్వికం, మృదుత్వం సంపన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు అది కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకే మనల్ని ప్రేమించే దేవుడు, మన ఎడల కృప చూపుతున్న దేవుడు, మనం ఆశీర్వదించు అనగానే ఆశీర్వదించడు. మరేం చేస్తాడంటే, ఆశీర్వాదానికి, నువ్వు ఏ విధమైన ఆశీర్వాదాలు కోరుతున్నావో ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందటానికి, తట్టుకోవటానికి అనుకూలమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ముందు మొదలు పెడతాడు. ఏమన్నా అర్థమైందా? ఆ దీవెనను తట్టుకోవటానికి, ఆశీర్వాదాన్ని పొందటానికి తగిన వ్యక్తులుగా మనల్ని ముందు రెడీ చేసుకుంటాడు. అలాగాని రెడీ చేయకుండా మనకి బ్లెస్సింగ్ ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ దాకా వద్దండి, దేవా నాకు వరమియవా, కృప వరమియవా, కృప వరమియవా అని కొంతమంది ప్రార్థన చేస్తారు. స్వస్థపరచు వరమో, ఆత్మల వివేచనో, ప్రవచన వరమో, భాషలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. దేవుడు ఆమెన్ అని వరం ఇచ్చాడు అనుకో, వీళ్ళు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినాయి అనుకో, ఇక వీళ్ళు భూమి మీద నిలబడరు. వీళ్ళు ఇంత ఆకాశంలోనే తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కువ తలంపుల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే అతిశయించే ప్రమాదం ఉంది. అలా అతిశయించి గర్వహృదయులైతే వాళ్ళు దేవునికి హేయులవుతారు, అసహ్యులవుతారు. ఇప్పుడు లేని వరం ఇయ్యనేలా, దాన్ని చూసుకొని నువ్వు మిడిసిపడనేలా, నేను నిన్ను అసహించుకోనేలా?
అవునా? మరి కాదు ప్రభు, మరి నాకు వరం ఇవ్వాలంటే అది నీకు వచ్చినా కూడా నువ్వు తట్టుకునేటట్టు ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు దేవుడు. అర్థమైతే స్తోత్రం చెప్పు, పెద్దగా చెప్పు. దాన్ని తట్టుకునే వ్యక్తిగా ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు. అది దేవుని పద్ధతి. ఆ తర్వాత పర్వాలేదు, సిద్ధపడ్డాడు, సిద్ధపడింది, ఇంకా నేను బ్లెస్ చేసిన, ఆశీర్వదించిన, ప్రమాదం ఉండదు అనుకుంటే అప్పుడు తప్పకుండా నువ్వు అడిగినటువంటి ఆ కృపలను నీకు దయచేస్తాడు ఆయన. ఇక్కడ 2 పద్ధతులు దేవుడు పాటించినట్టు మనకు కనపడిద్ది. కొంతమందిని ముందే ఆశీర్వదించి తర్వాత ఆయన అనుకున్న పని చేస్తాడు. కొంతమందిని ముందు అనుకున్న పని చేసి తర్వాత ఆశీర్వదిస్తాడు. ఇంతకు అసలు అనుకున్న పని ఏందో అంటే ఇందాక చదివాంగా, విరగ్గొట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా పని? విరగ్గొట్టడం అంటారు. ఇంత కష్టపడి చెప్పింది ఈ పాయింట్గా అనుకోవాకండి, అది చాలా ముఖ్యమైన పాయింట్. విరగ్గొట్టడం. మనల్ని నానా విధాలుగా దేవుడు, ఆశ్చర్యం ఏంటంటే, ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే అగచాట్లు ఎక్కువ అవుతుంటాయి, బాధలు ఎక్కువ అవుతుంటాయి, సమస్యలు ఎక్కువ అవుతుంటాయి, ఎదురు దెబ్బలు ఎక్కువ అవుతుంటాయి. ఏందో అర్థం కాదు. మనం ప్రార్థన ఏమన్నా రాంగ్ చేస్తున్నావా? లేదు. ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు బ్లెస్ చేయమని కోరుకుంటారు, ఆశీర్వదించమని కోరుకుంటారు. కానీ అలా కోరితే ఎలా అవుతుంది? ఏంది? ఎందుకు అలా అవుతుంది అంటే దేవుడి సిద్ధపరచుటలో భాగం అది. నీవు ఆశీర్వదించమని అడిగినప్పుడల్లా నీ ప్రార్థన అక్కడ వినబడింది. దేవుడు తన పనికి తాను పూనుకున్నాడు. మరి ఆ ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు, దాన్ని తట్టుకొని నిలుచున్నట్లు ఆయన నిన్ను సిద్ధపరచడం మొదలు పెడతాడు. ఆ సిద్ధపరిచే ప్రక్రియ పేరే విరగగొట్టుట అనేది. 5 రొట్టెలు 2 చేపలు విరవబడక ముందు అవి అంతవరకే ఉన్నాయి. అది ఒకని ఆహారం మాత్రమే. అది కూడా ఒక చిన్నవాడు తీసుకొచ్చి ఇచ్చాడని రాస్తుంది గ్రంథంలో. అంటే 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాడు తినగల ఆహారం, ఒక బాలుడు తినగల ఆహారం. అది ఒక్కనిదా 1000 మందిదా? నోరు తెలిసి అందరూ చెప్పండి. ఒక్కరిదే. కానీ ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరిచాడో అది వేలాది మంది ఆహారంగా మార్చబడింది. అంతకుముందు అది ఒక్కరికే పనికొచ్చేది. ఆయన ఆశీర్వదించి విరిచిన తరువాత అది వేలాది మందికి ఉపయోగంగా మారింది. స్తోత్రం.